విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1:20 సమయంలో కళాశాల ఆవరణంలోని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ఐ అఖిలపక్షం విద్యార్థి సంఘ నేతలు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి చైతన్య స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు. శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలా, ఏదైతే శ్రీ చైతన్య పాఠశాల చేస్తున్నటువంటి ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి అనేక సందర్భాలుగా అనేక రోజులుగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిర్వహించి నిన్నటి రోజు కూడా ఏదైతే అనంతపురం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి అక్కడ ఉన్నటువంటి డిఓకి శ్రీ చైతన్య విద్యా సంస్థలు చేస్తున్నటువంటి దోపిడీని వివరించినప్పటికీ కూడా ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా ఇవాళ ప్రభుత్వ నిబంధనలు పక్కకు నెట్టే ఇష్టారాజ్యంగా నడుపుతా ఉన్నారు. ఈరోజు అనంతపురం నగరం శివారులో ఉన్నటువంటి ఏదైతే పామరాయిలో ఉన్నటువంటి శ్రీ చైతన్య సిబిఎస్ఈ బ్రాంచ్ లో ఈరోజు ఇష్టారాజ్యంగా ఈరోజు 9-10 తరగతులకు అనుమతి లేనప్పటికీ కూడా ఈరోజు పాఠశాలలు నిర్వహిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే సాక్షి ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలను మూత వేసి ఈరోజు శ్రీ చైతన్య ఏదైతే పామరాయిలో ఉందో ఆ బ్రాంచ్ లో ఈరోజు సాక్షి ఆఫీస్ ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ మెర్జ్ చేస్తామని చెప్తా ఉన్నారు. నిన్నటి కూడా విద్యాశాఖ అధికారి స్పష్టంగా తెలియజేశారు, అలా మెర్జ్ చేయడానికి లేదు, అది ప్రభుత్వానికి విరుద్ధం, చట్ట విరుద్ధం అని చెప్పేసి విద్యాశాఖ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ శ్రీ చైతన్య యాజమాన్యం ఇష్టారాజ్యంగా వాళ్ళకి నచ్చినట్లుగా ఈరోజు విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని మోసం చేస్తూ ఈరోజు ఇక్కడ వేల రూపాయలు కట్టించుకుంటా ఉన్నారు. వాటిని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్పీగా ఖండిస్తా ఉన్నాం. నిజంగా మీరు ఈ విధంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ప్రత్యక్ష దాడులకు దిగుతామని ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్పీగా ఈ యొక్క శ్రీ చైతన్య విద్యా సంస్థలకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. అడ్డుకట్టి వేసేటువంటి ప్రయత్నం విద్యాశాఖ అధికారులు చేయడంలో పూర్తిగా విఫలం కావడం జరిగింది. ఈరోజు అనంతపురం సిబిఎస్ఈ క్యాంపస్ లో ఇక్కడ దీని కెపాసిటీ 800 మంది అయితే ఈరోజు ATP4 క్యాంపస్ ని ఈరోజు అక్కడ కొలాప్స్ చేసేసి అక్కడ మూసేసి ఈరోజు ATP4 లో ఉన్నటువంటి 1000 మంది విద్యార్థులు CBS లోకి చేర్చారు. ఇక్కడ దాదాపు 1400 మంది విద్యార్థులు అయితే ఇక్కడ కార్డ్ బుకింగ్ చేసుకోవడానికి తల్లిదండ్రులు వస్తే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ATP4 ప్రిన్సిపల్ ఫోన్ ఎత్తకపోవడము, ఇక్కడ వచ్చేటువంటి ప్రిన్సిపల్ ఫీజు ఎంత కట్టాలనేది ఈ విద్యా సంవత్సరం ఫీజు ఎంతో తెలియదు. కాబట్టి కార్డ్ బుకింగ్ పేరుతో 50,000 రూపాయలు మీరు కట్టాలని ఈ రోజు తల్లిదండ్రులను హుకుం జారీ చేసేటువంటి పరిస్థితి. ఈ రోజు ఒక గదిలో ఎంతమంది ఉంటారంటే 32 మందిని ఒక గదిలో పెట్టి ఈ క్యాంపస్ లో 1800 మందితో ఈ క్యాంపస్ నడిపేటువంటి ప్రయత్నం చైతన్య యాజమాన్యం చేస్తుంది. ఎవరైనా మేము ఇక్కడ ఫీజు కట్టం, మాకు అవసరం లేదు, మా టీసీ ఇచ్చి మమ్మల్ని పంపించేసండి మేము వెళ్తామంటే మీరు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి అదనంగా 20,000 రూపాయలు కడితే మీకు టీసీ ఇస్తాం, లేకపోతే మీకు టీసీ ఇవ్వం, మీ విద్యార్థి వేరే పాఠశాల పోతే ఇబ్బంది పడతాడని విద్యార్థి తల్లిదండ్రులపై అసభ్యంగా మాట్లాడే ప్రయత్నం ఈరోజు అనంతపురం చైతన్య విద్యా సంస్థల్లో కనపడుతుంది. ఈరోజు అటువంటి ప్రయత్నం ఎవరైనా పేరెంట్స్ చేస్తే ఆ పేరెంట్స్ పై దాడికి దిగబడేటువంటి ప్రయత్నం ఈరోజు చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం చేస్తుంది. దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే చైతన్య విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలుగా ఫీజు నియమాల పట్టిక ఉందో అది ప్రతి పాఠశాలలో పెట్టాలా, దాంతోపాటు అన్ని పాఠశాలకు సంబంధించినటువంటి వాటిలో ప్రభుత్వ నిబంధనల ఆధారంగా నడపాలా. వెంటనే డిప్యూటీ డిఓ గారు పరిశీలన చేసి చైతన్య యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఉన్నటువంటి శ్రీ చైతన్య కళాశాలలో సిబిఎస్ఈకి పర్మిషన్ లేకుండా పర్మిషన్ ఉన్నట్లు తల్లిదండ్రులను మోసం చేస్తూ తల్లిదండ్రుల నుండి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారని నిన్నటి రోజున డిఓ గారికి కానీ కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధం, అట్లా వసూలు చేయకూడదని డిఓ గారు మీడియా ముఖంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి తెలియజేసినా కానీ ఈరోజు డిఓ ఆదేశాలు తుంగలో దొరికి ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థలకు ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఒక రాజ్యాంగాన్ని నడిపించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా, నీకు చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవాలా. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలకు కూటమి ప్రభుత్వం ఊడిగం చేస్తుందని చెప్పి బీసీవై పార్టీ విద్యార్థి తెలియజేస్తుంది. అదేవిధంగా ఈరోజు అనంతపురం జిల్లా, కరువు జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రులు డబ్బులు లేక ఈరోజు అప్పులు తెచ్చుకొని మా విద్యార్థులు ఉండే చదువులు చదవాలని చెప్తా అంటే శ్రీ చైతన్య విద్యార్థులు పాఠశాలలు మాత్రం వాళ్ళ తల్లిదండ్రులని రక్తం పీడిస్తున్నారు. దీనిపైన తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి తక్షణమే ఒక కమిటీ వేసి ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలా. అదేవిధంగా ఏ క్లాసుకు అయితే ఎంత ఫీజు ఉందో అని చెప్పి బహిరంగంగా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి బీసీవై